కొలంబో వేదికగా భారత్ శ్రీలంక మధ్య జరిగిన 3వ వన్డే మ్యాచ్తో టీమిండియా పర్యటన ముగిసింది. అయితే ఎన్నో అంచనాల మధ్య మొదలైన ఈ వన్డే సిరీస్ కాస్త వారు వన్ సైడ్ అన్నట్లుగా సాగింది. చివరకు లంక చేతిలో టీమిండియా చతికిలపడి సిరీస్ని కోల్పోయింది. ఇక ఈ సిరీస్ సంగతిని పక్కన పెడితే చివరి మ్యాచ్లో ఒకరి ప్రదర్శన తనని ఎంతగానో ఆకట్టుకుంది అంటూ ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడిలో మరో యువరాజ అయ్యేంత సత్తా కనపడింది అంటూ ప్రశంసించాడు. రికీ పాంటింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, 3వ వన్డే మ్యాచ్ చూసినట్లయితే లంక బ్యాటర్లు ఆరంభంలో భారత బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. దీంతో టీమిండియాకు చాలా కష్టాలు మొదలయ్యాయి. వీరిని ఎలా అవుట్ చేయాలో తెలియక భారత బౌలర్లు అందరూ కూడా తల పట్టుకున్నారు. అయితే ఇంత అద్భుతంగా దూసుకుపోతున్న లంక బ్యాటర్లకు రియాన్ పరాగ్ అడ్డుకట్ట వేసిన విధానాన్ని నిజంగా మెచ్చుకోవాలి. బ్యాటింగ్తో టీమిండియాను ఆరంభంలో డామినేట్ చేస్తున్నట్లు కనిపించిన లంకను భారత బౌలర్లు అనూహ్యంగా పుంజుకుని ఊహించిన స్కోర్ కంటే చాలా తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. అయితే రెచ్చిపోతున్న శ్రీలంకకు ముక్కు తాడేసింది మాత్రం యువ క్రికెటర్ రియాన్ పరాగ్ అనే చెప్పాలి. 35 ఏళ్ల తర్వాత అతడి దెబ్బకి సీన్ మొత్తం మారిపోయింది. అప్పటి వరకు 1 వికెట్ మాత్రమే కోల్పోయి 170 పరుగులు చేసిన లంక భారీ దిశగా ముందుకు సాగింది. కానీ 36వ ఓవర్ వేసిన రియాన్ పరాగ్ 96 పరుగులతో సెంచరీకి దగ్గరైన ఆవిష్కా ఫెర్నాండోను అవుట్ చేశాడు. ఆ తర్వాత తన నెక్స్ట్ ఓవర్లో లంక కెప్టెన్ చరిత్ అసలంకాను అవుట్ చేసి లంక స్పీడ్కు బ్రేకులు వేశాడు. అలాగే ఇన్నింగ్స్ 44వ ఓవర్లో దునిత్ వెళ్లలాగేను అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్ చేసి ఆశ్చర్యపరిచాడు. ఈ మ్యాచ్ రియాన్ పరాగ్కు తొలి వన్డే కావడం మరో విశేషం. ఈ మ్యాచ్తోనే అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన పరాగ్ తొలి వన్డేలోని 3 వికెట్లతో చెలరేగాడు. మొత్తంగా 9 ఓవర్లలో 53 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అయితే ఇప్పటికే ఐపీఎల్లో బ్యాటింగ్లో తనని తాను ప్రూవ్ చేసుకున్న పరాగ్ ఇప్పుడు బౌలింగ్లో కూడా సత్తా చాటడంతో టీమిండియాకు మరో యువరాజ్ సింగ్ దొరికాడు అంటూ పాంటింగ్ కితాబు ఇచ్చాడు. అయితే అతడికి ప్రస్తుతం అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ రూపంలో స్పిన్ ఆల్రౌండర్స్ నుండి కూడా గట్టి పోటీ కూడా ఉన్నప్పటికీ నిఖార్సైన స్పిన్ ఆల్రౌండర్ కోసం ఎదురు చూస్తున్న టీమిండియాకి పరాగ్ ఒక మంచి ఆప్షన్గా నిలుస్తాడు. అయితే అతడు తన బౌలింగ్, బ్యాటింగ్కి ఇంకా మెరుగులు దిద్దాలి. అతన్ని సరైన రీతిలో గంభీర్ సానపెడితే రాబోయే రోజుల్లో పరాగ్ మరింతగా రాటుదేలుతాడు అనే నమ్మకం నాకు ఉంది అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.